బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బాల్కసుమన్ రాజకీయ ఉన్మాదిగా మారాడన్నారు మంత్రి పొన్నం. పార్లమెంటులో పీపుల్స్ మెంబర్ గా ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం సరికాదన్నారు. రైలు పట్టాలను కోసేయాలని మాట్లాడడం దారుణమని మండిపడ్డారు. బాల్కసుమన్ పై రైల్వే శాఖ కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు. బాల్కసుమన్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. అది జాతీయ సంపద రైల్వే పట్టాలు కోసేమని చెప్తా ఉంటుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అతను రాజకీయ ఉన్మాదిగా మారిందా, ఎటువంటి ఆలోచనతో మాట్లాడింది అనేటువంటి మాట నాకు చాలా ఆశ్చర్యం చేసింది. ఇంత పెద్ద ధర్నా చెప్తే 5 రైతులు రాయాలి. మీ రైతుల ధర్నా పొలిటికల్ డ్రామా మీ ఇంట్రెస్ట్ తో జరుగుతుంది. మీరే స్పీచ్ 5 రైతులని నేను అంటే 5 రైతులు నాటి ధర్నా పార్టీ 70 మందితో కలిసి ధర్నా చేసి నువ్వు జైలు పోతే పర్వాలేదు, నువ్వు రైలు పట్టాలు కాల్చే, నువ్వు సింగరేణి భవనాన్ని వేల్చేయి, ఆ భవనాన్ని వేల్చేయని చెప్తున్నావంటే ఇది వ్యక్తిగతం అని అనుకుంటలేను. టీఆర్ఎస్ పార్టీ వెంటనే అతన్ని బహిష్కరించాలి. కేంద్ర పోలీసులు కూడా రైల్వే శాఖ తరఫున రైలు పట్టాలు కోసేయమని చెప్పింది కాబట్టి రైల్వే పరంగా కేసు రిజిస్టర్ చేయాల్సిందే. చెన్నూరు నాయకులను కోరుతా ఉన్నా వీడియోతో సహా పోలీస్ స్టేషన్ రైల్వే పోలీసులను కంప్లీట్ చేయాలి.